రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలు 2024తో పాటు 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు సమయం ఆసన్నమైంది. యావత్తు దేశం ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న కౌంటింగ్ ప్రక్రియ రేపే జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. నేడు మీడియా సమావేశం నిర్వహించబోతున్నట్లు భారత ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు మీడియా సంస్థలకు ఆహ్వానం పంపింది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఎన్నికల సంఘం ఈ విధంగా మీడియా సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి కావటం విశేషం. ఇక గతంలో ప్రతి దశ పోలింగ్ ముగిసిన తర్వాత డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ప్రెస్ మీట్లు నిర్వహించేవారు. కానీ ఈసారి సంప్రదాయానికి భిన్నంగా పోలింగ్ ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత కౌంటింగ్కు ముందు రోజు ఈసీ మీడియా ముందుకు వస్తోంది. దీంతో ఎన్నికల సంఘం వెల్లడించబోయే అంశాలపై ఆసక్తి నెలకొంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలు 2024తో పాటు 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు సమయం ఆసన్నమైంది. యావత్తు దేశం ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న కౌంటింగ్ ప్రక్రియ రేపే జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. నేడు మీడియా సమావేశం నిర్వహించబోతున్నట్లు భారత ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు మీడియా సంస్థలకు ఆహ్వానం పంపించింది. ఇక ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించింది. మీడియా ప్రక్రియ ముగిసిన అనంతరం ఎన్నికల సంఘం ఈ విధంగా మీడియాకు ఆహ్వానించడం, మీడియా సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి కావటం విశేషం. గతంలో ప్రతి దశ పోలింగ్ ముగిసిన తరువాత డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ప్రెస్ మీట్ నిర్వహించేవారు. కానీ ఈసారి సాంప్రదాయానికి భిన్నంగా పోలింగ్ ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత కౌంటింగ్కు ముందు రోజు ఈసీ మీడియా ముందుకు వెళుతోంది. దీంతో ఎన్నికల సంఘం వెల్లడించబోయే అంశాలపై ఆసక్తి నెలకొంది.